వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో అత్యంత వేడుకగా కన్నుల పండుగ ప్రారంభమైన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జెండా ఊపి ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. స్త్రీ శక్తి పథకం ఆర్థికంగా భారమైన ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆళ్లగడ్డలో ఆగస్టు 15వ రోజున అపశృతి 2 ట్రావెల్స్ బస్సులు ఢీ, 3 మృతి, 26 మంది తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ అధ్యాజ్ సింగ్ రాణా. ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యాన్ను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఆవిష్కరణ. ఆళ్లగడ్డల అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. నేను ఎప్పుడు రైతులకు అండగా ఉంటాను. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలరించిన ప్రభుత్వ శాఖల ప్రగతి శకటాలు. ఎంపీ ఎమ్మెల్యేల టీటీడీ సిఫార్సు లెటర్లు, ప్రముఖ వైద్యుల సర్టిఫికెట్లు, 10th ఇంటర్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ లో గుట్టు బయటపడింది. వెంకటేశ్వర్లు అరెస్ట్. నంద్యాల బస్టాండ్ లో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి బస్సులో మహిళలతో ముచ్చటిస్తూ ప్రయాణం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో అత్యంత వేడుకగా కన్నుల పండుగ ప్రారంభమైన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలలో గౌరవ రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రులు జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియ, జిల్లా ఎస్పీ అధ్యాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామనాయక్, ఆర్టీఓ సుదర్శన్ రెడ్డి, పట్టణానికి చెందిన ప్రముఖులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియ, ఎస్పీ అధ్యాజ్ సింగ్ రాణాలతో కలిసి పెరేడ్ మైదానంలో రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మధ్యలో జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వివిధ ప్లాటూన్లను మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు సందేశమిచ్చారు. జాతీయ పతాక ఆవిష్కరణను చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రులు శ్రీమతి రాజకుమారి గనియా మేడం గారు ఐఏఎస్, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీగా కొనసాగుతున్నటువంటి అధిరాజ్ సింగ్ రాణా గారు సాయుధ బలాల గౌరవ వందనానికి పరిశీలనకు ఏజీ మంగళవారం రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోలీసు జేఆర్ నంద్యాల గారు ఎస్పీ గారు పరిశీలిస్తున్నారు. మొదట ఫస్ట్
సాయుధ దళ వందనానికి ఆహ్వానం పలుకుతున్నారు గౌరవ అతిథులకు. వారి వారి అత్యంత క్రమశిక్షణతో నంద్యాల జిల్లాలో మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గణియాతో కలిసి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా భారమైనప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం కింద పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చునన్నారు. ఇందుకోసం మహిళలు ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను బస్ కండక్టర్ కు చూపించాల్సి ఉంటుందన్నారు. బస్సు ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ అడిగితే ఛార్జ్ లేదు, పూర్తిగా ఉచితం. ఈ పథకం అమలు ద్వారా నెలకు ఒక్క మహిళకు సుమారు 1000 నుంచి 3000 రూపాయల వరకు ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఈ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది స్త్రీలకు వాళ్ళకందరికీ కూడా మంచి అవకాశం దొరుకుతా ఉంది. ఇక్కడ కూర్చోండమ్మా. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే స్త్రీ శక్తి మేము ఇచ్చిన మాట ప్రకారము మహిళలకు కూడా 5 రకాల బస్సులలో కూడా ఫ్రీ బస్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం అని, ఏ ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని నమ్మి మాకు ఓటేశారో ఆ ఓటేసిన ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ముఖ్యంగా స్త్రీ పట్ల ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్త్రీలకు ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళకి బరువు కావద్దనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఈ రోజు వీళ్ళకి అందరికి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నాకంటే ముందు మా చెల్లెలను అడగండి, వాళ్ళని అడగండి. మీరు నన్ను అడుగుతారు పొద్దు. వాళ్ళు కూడా బాగా చెప్తారు, మాట్లాడగల. బాగుంది సార్. హాస్పిటల్ కి వచ్చే వారికి నంద్యాలకు రావడానికి పోవడానికి పల్లెటూరు నుండి చాలా బాగుంది సార్. కాలేజ్ పిల్లలకు కానీ మాకు కానీ బాగుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. దిగండి. 45 రూపాయలు. ఇప్పుడు నీకు 45 రూపాయలు మిగిలినట్టేనా? దేనికి వచ్చారు ఇక్కడ? ఉదయం ఇక్కడికి షాపింగ్ చేయడానికి వస్తే 45 రూపాయలు, పోయేటప్పుడు 45, వచ్చేటప్పుడు 45, 90 రూపాయలు మీకు మిగిలినట్టే కదా. మీరు అవి ఖర్చులు, వాళ్ళ సొంత ఖర్చులే. అదే విధంగా ఆసుపత్రులకు గాని, ఎక్కడికైనా కాలేజీలకు గాని, వాళ్ళ సొంత ఊర్లకు పుట్టిళ్లకు గాని, అటు ఎక్కడికైనా అత్తగా ఎక్కడికి పోవాలన్నా ఈ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది స్త్రీలకు వాళ్ళకందరికీ కూడా మంచి అవకాశం దొరుకుతా ఉంది. ఇక్కడ కూర్చోండమ్మా. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే స్త్రీ శక్తి మేము ఇచ్చిన మాట ప్రకారము మహిళలకు కూడా 5 రకాల బస్సులలో కూడా ఫ్రీ బస్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం అని, ఏ ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని నమ్మి మాకు ఓటేశారో ఆ ఓటేసిన ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ముఖ్యంగా స్త్రీ పట్ల ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్త్రీలకు ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళకి బరువు కావద్దనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా
ఈ రోజు వీళ్ళకందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నాకంటే ముందు మా చెల్లెలను అడగండి, వాళ్ళని అడగండి, మీరు నన్ను అడుగుతారు. ఆళ్లగడ్డలో ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొని 3 మృతి చెందగా 26 మంది గాయపడ్డారు. తిరుపతి నుండి హైదరాబాద్ కు వెళుతున్న జగన్ ట్రావెల్స్ బస్సు, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. జగన్ ట్రావెల్స్ బస్సులో ఒకరు, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో 2 అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఇరుక్కున్న మృతదేహాలు పోలీసులు బయటకు తీస్తున్నారు. గాయపడిన 26 మందిని 3 అంబులెన్స్లలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నాం. అది బస్సు అందరూ పడుకున్నాము. సడన్గా లెఫ్ట్కి దిగి కాలువలో దిగిపోయింది బస్సు. వెనక నుంచి ఎవరో గుద్దారని చెప్పారు. ఇంకా మెల్లగా బస్సు నుంచి దిగడానికి హాఫ్ అవర్ టైం ఎంతమందికి గాయాలైంది? దాదాపు బస్సులో ఉన్న అందరికీ అయింది. నాకు తెలిసి 3-4 చనిపోయారని చెప్పారు. వెనక నుంచి వెనక ఏదైనా శ్రీకృష్ణ ట్రావెల్స్ అని బస్సు వెనక నుంచి ఏదైనా తగినట్టు మీకు కనిపిస్తుంది అక్కడ? అనిపించింది. బస్సు టోటల్ కిందకి కాలువలో నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధ్రాజ్ సింగ్ రాణా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ మొదటగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ స్వాతంత్రం సాధించడం కోసం వారు పడిన శ్రమలను మరియు అర్పించిన ప్రాణ త్యాగాలను గురించి వివరించారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి, దేశభక్తిని భావితరాలకు అందించే దిశగా సమష్టిగా కృషి చేయాలని తెలియజేశారు. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి సేవా పథకాలు అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీ ఎం జావళి, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ కార్యాలయ సిబ్బంది, టౌన్ అధికారులు పాల్గొన్నారు. మునీర్ అహ్మద్ ఉత్కృష్ట రఘురామయ్య సార్ సార్ రెడీ సార్ శ్రీధర్ సార్ రెడీ సార్ సార్ కొంచెం వెనక్కి జరిగింది సార్ సార్ రెడీ సార్ సార్ రెడీ సార్ అందరికీ నమస్కారం. ఈరోజు 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ హార్దిక్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజు మనందరం ఒక సంకల్పం తీసుకోవాలా. ఇండిపెండెన్స్ డేలో మన స్టేట్ కోసం, మన కంట్రీ కోసం అండ్ మన సెల్ఫ్ కోసం కూడా అందరూ మంచిగా పని చేసుకోవాలి. ఇప్పుడు ఇండిపెండెన్స్ మన చాలా స్టేట్లో వచ్చింది, కానీ ఇప్పుడు చాలా సోషల్ ఈవెల్స్ ఉన్నాయి, బ్యాడ్ వాయిసెస్ ఉన్నాయి. దాంతో కూడా ఇండిపెండెన్స్ తీసుకొని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ పోలీస్కి సహకరిస్తే అన్ని అదే కోరుకుంటున్నాను. ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యానాను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఆవిష్కరించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో వ్యానా కలెక్షన్ నూతన ప్రోడక్ట్ ను ప్రారంభిస్తున్నామని స్టోర్ డైరెక్టర్ మహేష్, మేనేజర్ సుధాకర్లు తెలిపారు. నంద్యాల పట్టణం శ్రీనివాస సెంటర్ లో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యానాను ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ ఆరిఫా బాను వినియోగదారులు నాగరిక మానసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపార సంస్థగా పేరుగాంచిన ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల రీటైలర్లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుతమైన సరికొత్త రత్నాభరణాల సేకరణ అయిన
వ్యానాను సగర్వంగా ఆవిష్కరించిందన్నారు. ఈ రెండు రత్నాలు ఏ ఇద్దరు మహిళలు ఒకేలా ఉంటారన్న నమ్మకం నుండి ప్రేరణ పొందిన వ్యానా మహిళల యొక్క వ్యక్తిత్వం, వారి అంతర్గత బలం, స్వీయ వ్యక్తీకరణకు ఒక ప్రశంసగా నిలుస్తుందన్నారు. జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్లో సొగసైన వ్యానా కలెక్షన్లతో పాటు అద్భుతమైన రత్నాలు, అన్కట్ వజ్రాలతో కూడిన సాంప్రదాయ ఆభరణాల సేకరణను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రదర్శిస్తోందన్నారు. ఈ ఫెస్టివల్లో భాగంగా వినియోగదారులు అన్ని రకాల రత్నాలు, అంకట్ వజ్రాల ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపును పొందవచ్చన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 7, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు గోపి, రాముడు, సిబ్బంది మన్సూర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నంద్యాల పట్టణ ప్రజలకు మా నమస్కారములండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరపు నుంచి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు వ్యానా కలెక్షన్ అనేది లాంచింగ్ చేయడం జరిగిందండి. ఈ వ్యానా కలెక్షన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్ చాలా హై, ఫస్ట్ టైం చాలా హైగా పెరగడం అనమాట. ఈ గోల్డ్ రేట్ను ఉద్దేశించుకొని మనము ఇప్పుడు వ్యానా కలెక్షన్గా మొత్తం లైట్ వెయిట్ కలెక్షన్స్ కానీ మంచిగా మోడర్న్గా విత్ డైమండ్ ఈక్వల్ టు ఫ్యాన్సీగా అలా ఐటమ్స్ అనేది మొత్తం లాంచ్ చేయడం జరిగిందండి. ఈ 18 క్యారెట్స్లో అలాగే 22 క్యారెట్స్లో ఈ వ్యానా కలెక్షన్ అనేది మనకు లభిస్తుందండి. దీంట్లో వచ్చేసి మంచి మోడర్న్ స్టైల్స్ కానీ కొద్దిగా ఫ్యాన్సీగా కానీ ఈ డిజైన్స్ ఉండడం జరుగుతుందండి. అలాగే ఇవి అన్కట్స్లో అండ్ ప్రీషియస్లో కూడా ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఈ జెమ్ స్టోన్స్ లాంచ్లో ఈ వ్యానా కలెక్షన్ లాంచ్ చేయడంలో మనకి ఆఫర్ కూడా ఉందండి. అప్ టు 25% వరకు మనకు ఇప్పుడు జెమ్ స్టోన్లో ఆఫర్ నడుస్తుందండి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 7వ తారీఖు వరకు ఉంటుందండి. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అరీఫా బాను. ఇక్కడ నంద్యాలలో మనం మలబార్ జ్యువెలర్స్లో ఉన్నాం ఈరోజు. ఇట్స్ లైక్ స్పెషల్ డే ఫర్ మలబార్ జ్యువెలర్స్, ఎందుకంటే వియానా కలెక్షన్ ఒకటి లాంచ్ చేశారు. సో ఇక్కడ గోల్డ్ ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి. ఇప్పుడు జ్యువెలరీ తీసుకోవాలన్నా చాలా భయం వేస్తుంది, అంత హైలో ఉంది. సో బట్ స్టిల్ ఏంటంటే ఒక ఆప్షన్ లాగా ఇచ్చారు. ఇట్స్ లైక్ 18 క్యారెట్ జ్యువెలరీ అనే ఒక ఆప్షన్ క్రియేట్ చేశారు. దీంట్లో టొపాజ్, సో ఆ స్టోన్ వేసేసి అన్కట్ డైమండ్స్ ఇవన్నీ పెట్టారనమాట. సో అఫోర్డబుల్ ప్రైజెస్కి గోల్డ్ జ్యువెలరీ మనకి ఇక్కడ వస్తుంది. సో నంద్యాల పీపుల్ అంతా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టు ఒక కలెక్షన్ కొత్తగా లాంచ్ అయింది. సో గోల్డ్ జ్యువెలరీ, సో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. సో అందరూ ఎవరైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చిన్న చిన్న సో రింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో వన్స్ ఒకసారి విజిట్ చేస్తే అన్నీ మనకు తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన మలబార్ గోల్డ్ వ్యానా కలెక్షన్స్ కొత్తగా లాంచ్ చేశారు. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో గిఫ్టింగ్ పర్పస్ కానీ లో ఇప్పుడు 18 క్యారెట్స్కి మనకు అవైలబుల్గా ఈజీగా ఉంటుంది. ట్రై చేయొచ్చు ఈజీగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మల్బార్లో వ్యానా కలెక్షన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 18 క్యారెట్ గోల్డ్లో మనకి జెమ్ స్టోన్ జ్యువెలరీ వాళ్ళు ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ సో అఫోర్డబుల్ హియర్. ఎంతకుముందు మనం కావాలి అంటే ఏదైనా లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ కావాలంటే వేరే సిటీస్కి వెళ్ళే వాళ్ళం. సో ఇప్పుడు మన నంద్యాలలోనే మన మల్బార్లోనే విల్ గెట్ ద లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్. ఒకసారి వచ్చి షాప్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆలగడ్డ నియోజకవర్గంలోని రైతులతో కలిసి సుమారు 150 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ర్యాలీ అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పిన మాట ప్రకారం మొదటి విడత 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. రాయలసీమలోని తెలుగు గంగ, కేసీ కెనాల్ ఆయకట్టు ఎక్కువ ఉన్న నియోజకవర్గం మన ఆళ్లగడ్డ నియోజకవర్గం అని, ఆయకట్టు కింద ఉన్న రైతులకు ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గత ప్రభుత్వంలో సాగునీటి సలహాదారులుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి
కొడుకు ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి రైతులకు ఏ న్యాయం చేయలేకపోయారని, మనం అధికారంలో లేకపోయినా కూడా రైతుల కోసం పోరాడి రైతు పక్షాన నిలబడి రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలాగా కృషి చేశామని, అది తెలుగుదేశం పార్టీకి, భూమా కుటుంబానికి రైతులపైన ప్రేమ అని తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ, భూమా కుటుంబం ఎప్పుడూ అండగా నిలుస్తుందని రైతులందరికీ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. గమనించారో లేదో, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి మనం దేని గురించి మాట్లాడుతున్నాం? రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో ఇప్పటికి 4-5 సార్లు నేను మాట్లాడినాను. ఈ 4-5 సార్లు మాట్లాడింది దేని గురించి? రైతు సమస్యల గురించి. ఐఏబి మీటింగ్ జరిగింది, అక్కడ ఎవరి గురించి మాట్లాడినాం? రైతుల గురించి మాట్లాడినాం. జెడ్పీ మీటింగ్ జరిగింది, అక్కడ ఎవరి గురించి మాట్లాడినాం? రైతుల గురించి మాట్లాడినాం. రైతు సమస్యలు మనకి చాలా చాలా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అటు తెలంగాణ చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలంగాణ పెట్టించకపోయింటే ఆ ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ వల్ల ఇబ్బంది పడి రైతులు కాదు కదా అన్ని కుటుంబాలు పక్క రాష్ట్రానికి వెళ్లి సెటిల్ అయ్యేవాళ్ళు. కానీ మన ప్రాంతంలో కేసీ కెనాలు తెలంగాణ బ్రహ్మాండంగా నీళ్లు వచ్చి రైతులు ఈ రోజు పంటలు పండించుకొని పిల్లలు బాగా చదివించి విదేశాలకు పంపించే స్థాయికి మనం వచ్చినామంటే దానికి కారణము తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ కూడా తెలుసుకోవాలా. వచ్చే తరాల వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు జరిగినాయి, అవునా కాదా? కానీ ఏ రోజైనా ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే గాని నాయకుడు గాని వాళ్ళ వైపు కన్నెత్తి చూసినారా? అంతెందుకు పులివెందుల్లోనే ఎక్కువ శాతము రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా స్పందించినాడా అంటే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితే రాకుండా మనం చేయగలుగుతున్నామని చెప్పి గర్వంగా మనమందరం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు పులివెందుల్లో ఎన్నికలు చూసినారా? వై నాట్ 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ ముహూర్తాన వై నాట్ 175 అన్నాడో తెలియదు, కానీ ఆయన కన్నా మనం ఎక్కువ సీరియస్ గా తీసుకున్నాము. ఈ రోజు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసినామని చెప్పి గర్వంగా ఈ రోజు మనమందరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రాజకీయ పరిస్థితులలో ఏ విధంగా మారిపోయినాయి. గతంలో రాజకీయాలంటే నీతి ఉండేవి, విలువలు ఉండేవి. కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో నీతి లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా ప్రజల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా మన జీవితాలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు లేవు, రోడ్డు వేసుకోవాలంటే డబ్బులు లేవు. ఇట్లా ఎక్కడ చూసినా కూడా అవినీతి కార్యక్రమాలు చేశారు. ఒక్కొక్కరు జైలుకి పోతున్నారు. ఈ రోజు జైలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే ఒక్కొక్కరిని ఇంకా పక్క రాష్ట్రాలకి అండమాన్ జైలుకి పెట్టాల్సిన పరిస్థితి ఈ రోజు వస్తుంది. ఈ రోజు ఎక్కడ చూసుకున్నా గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి ఏ శాఖకు సంబంధించిన నాకైతే గుర్తులేదు. ఏ మంత్రి ఎంత బాగా బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవి, ఎవరు ఎంత బాగా చంద్రబాబు నాయుడు గారిని పెడితే వాళ్ళకి పెద్ద కిరీటాలు వేసేవాళ్ళు. కానీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ నంద్యాల జిల్లా కేంద్రం పిఎస్సి అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించేలా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతి శకటాలను ప్రదర్శించడం జరిగింది. ఇందులో ముందుగా రెడ్ క్రాస్ బృందం ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం నంద్యాల జిల్లా పోలీస్ శాఖ శక్తి టీం, అగ్నిమాపక శాఖ శకటం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పురపాలక సంఘం వారి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ విభాగం, 108 మరియు 104 వాహనాలు, ఉద్యానవన మరియు సూక్ష్మ నీటిపారుదల శాఖ, డిఆర్డీఏ వెలుగు శాఖ, ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శాఖ, గృహ నిర్మాణ సంస్థ, రవాణా శాఖ, జలవనరుల శాఖ, విద్యుత్ శాఖ, సూర్యాఘర్ తదితర శాఖలో ప్రగతి శకటాలను ప్రదర్శించాయి. మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు ప్రజానికం తిలకించారు. ఇచ్చోట స్త్రీలు పూజింపబడుదురు,
అచ్చోట దేవతలు వసింతురు అని ఆర్యోక్తికి నిర్వచనం. ఆకాశంలో సగం అమ్మ, ఆ అమ్మకు కావాలి సముచితమైన గౌరవం అని చెప్పే విధంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నంద్యాల బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశం మీద మనకు శకటం రాబోతున్నది. ఇచ్చేస్తున్నది శకటం బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వ లక్ష్యం అని ఆదర్శవంతమైనటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా బయలుదేరుతూ వెళ్తా ఉన్నది శకటం. అల్లదిగో ప్రదర్శిస్తూ బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయకూడదనేటువంటి విషయాన్ని కూడా స్వాతంత్రపు జెండా దేశభక్తిని చాటుతూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక్కరొక్కరుగా జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటుతూ ఆత్మీయ అతిథులకు జాతీయ జెండాకు గౌరవ వందనాన్ని చేస్తూ ఒక్కరొక్కరుగా విచ్చేస్తా ఉన్నారు. అల్లదిగో ప్రగతి రథం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చేస్తూ ఉన్నది. రోజా పూల పెంపకంలో ఆదర్శ రైతులు చూపిస్తూ, అలాగే ఖండిత కందకాలు, ఇత్యాది కార్యక్రమాలతో చేపల పెంపకం, పండ్ల తోటల పెంపకం పురపాలక సంఘం వారు విచ్చేస్తూ ఉన్నారు. కరోనా సమయం నుంచి నేటి కాలం వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలలో వారు చేసేటువంటి ప్రగతి, వారు చేసేటువంటి పని శ్లాఘనీయమని తెలియజేస్తూ, ప్లాస్టిక్ కవర్ వాడకూడదని, ప్లాస్టిక్ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేయాలని, చేతి సంచులు వాడాలని, మొక్కలు నాటాలని, పర్యావరణ హితానికి మార్గదర్శులు కావాలని ఇత్యాది సూక్తులతో సామెతలతో చెట్టుమైన నీరు, స్వచ్ఛమైన పచ్చదనం, అనేకమైన విషయాలను ప్రదర్శిస్తూ ఉన్నది శకటం. అదుగో శకటం పైన కాలుష్య భూతం అన్నటువంటి చక్కని ఒక ఇమేజ్ తో ప్రదర్శన చేస్తా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సాసా అనే బాణాన్ని ఎక్కుపెట్టి సంకల్పమనే ధనుస్సు. ఎంపీ ఎమ్మెల్యేల టీటీడీ సిఫార్సు లెటర్లు, ప్రముఖ వైద్యుల సర్టిఫికెట్లు, 10th ఇంటర్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు ఇలా అన్ని నకిలీలను తయారు చేసి వేలకు వేలు సంపాదించే యువకుడు వెంకటేశ్వర్లు గుట్టు బయటపడింది. ఎంపీ బైరెడ్డి శబరి ఫోర్జరీ సంతకంతో ఆమెను టీటీడీ సిఫార్సు లెటర్ తిరుమల ఈవో ఆఫీసులో నకిలీగా గుర్తించడంతో వెంకటేశ్వర్లు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇరబోయిన వెంకటేశ్వర్లు స్వగ్రామం వెలుగోడు మండలం గుంతకుందాల అక్కడి నుండే అక్రమాలకు తెరలేపాడు. ఒక ప్రైవేట్ ఫైనాన్స్ లో గృహోపకరణాలు కంతులపై ఇప్పిస్తానని మభ్యపెట్టి వారి నుండి ఆధార్ కార్డులను తీసుకున్నాడు. వారికి వస్తువులను ఇప్పించి వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గట్టిగా బుద్ధి చెప్పారు. స్వగ్రామంలో ఇక తన అక్రమాలు సాగుని తెలుసుకుని నంద్యాలకు మకా మార్చాడు వెంకటేశ్వర్లు. బైరమాల వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్తరకు అక్రమాలకు తెరలేపాడు. అధికార పార్టీ నేతల లెటర్ ప్యాడ్లను తయారు చేసి వారి సంతకాలు ఫోర్జరీ చేసి తిరుమల దర్శనానికి 2,000 రూపాయలకు అమ్మేవాడు. తిరుమల దర్శనం లెటర్లు మాత్రమే కాదు, ఎవరికి ఏ అవసరం వచ్చినా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అమ్మేవాడు వెంకటేశ్వర్లు. ఇలా ఎంపీ బైరెడ్డి శబరి లెటర్ ప్యాడ్ ను తయారు చేసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన జగదీష్ కు 1,500 రూపాయలకు అమ్మాడు. కానీ జగదీష్ తిరుమల వెళ్లి టీటీడీ ఈవో ఆఫీసులో ఈ లెటర్ ప్యాడ్ ఇచ్చాక నకిలీగా తేలింది. అధికారుల సమాచారం మేరకు ఎంపీ పిఏజీ దినేష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ బైరెడ్డి శబరి, పలువురు ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, నంద్యాలలోని ప్రముఖ వైద్యుల లెటర్ ప్యాడ్లు, సీళ్లు, నకిలీ 10th ఇంటర్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు లభ్యమయ్యాయి. వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ నేతలు లెటర్ ప్యాడ్లను ముద్రించి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. కేసును నంద్యాల ఏఎస్పీ మంద చావళి విచారిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల ఎంపికైనటువంటి బైరెడ్డి శబరి మేడం గారి యొక్క పిఏ బైరెడ్డి దినేష్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో సారాంశం ఏమంటే, వెలుగోడు మండలము గుంతకందాల గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వర్లు అనే పర్సన్ మేడం యొక్క ఎంపీ గారి యొక్క లెటర్ని సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి ఒక చంద్రిక అనే ఒక లేడీకి తిరుపతి దర్శనం కోసము 13వ తారీఖున తిరుపతి దర్శనం కోసం అని లెటర్ ఇవ్వడం జరిగింది.
వాళ్ళు తీసుకొని అక్కడ దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది. దాని విషయంలో పిఏ దినేష్ రెడ్డి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా ఇతర ఏమైనా నేరాలు ఏమన్నా అతను ఇంకా చేసినాడేమో అని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలియజేస్తాం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి మహిళలకు బస్సు ఎక్కడ ఎక్కినా ఉచిత సౌకర్యం కల్పించడంతో మహిళలు బస్సు ఎక్కడానికి క్యూ కట్టారు. అయితే జిల్లా కలెక్టర్ బస్సులు ప్రారంభించిన తర్వాత సాధారణ వ్యక్తిగా ప్రజలు కూర్చుని వారితో ముచ్చటిస్తూ బస్సులో ప్రయాణం చేశారు. జిల్లా కలెక్టర్ హోదా కాకుండా కామన్ మహిళలాగా కూర్చుని బస్సులో ప్రయాణం చేశారు. అదేవిధంగా బస్సులో ఉన్న మహిళలను మీకు ఏ సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రోజు నుండి మహిళలకు ఉచితంగా బస్సుల సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఏ ఒక్క మహిళ కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. చిన్నగా దేనికి వచ్చారు ఇక్కడ? ఉదయం ఇక్కడికి షాపింగ్ చేయడానికి వస్తే 45 రూపాయలు, పోయేటప్పుడు 45, వచ్చేటప్పుడు 45, 90 రూపాయలు మీకు మిగిలినట్టే కదా. మీరు అవి ఖర్చులు, వాళ్ళ సొంత ఖర్చులే. అదే విధంగా ఆసుపత్రులకు గాని, ఎక్కడికైనా కాలేజీలకు గాని, వాళ్ళ సొంత ఊర్లకు పుట్టిళ్లకు గాని, అటు ఎక్కడికైనా అత్తగా వాళ్ళు కూడా బాగా చెప్తారు మాట్లాడేయాల. బాగుంది సార్. హాస్పిటల్కి వచ్చే వారికి నంద్యాలకు రావడానికి పోవడానికి పల్లెటూరు నుండి చాలా బాగుంది సార్. కాలేజ్ పిల్లలకు కానీ మాకు కానీ బాగుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో అత్యంత వేడుకగా కన్నుల పండుగ ప్రారంభమైన 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఊపి ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. స్త్రీశక్తి పథకం ఆర్థికంగా భారమైన ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆళ్లగడ్డలో ఆగస్టు 15వ రోజున అపశృతి 2 ట్రావెల్స్ బస్సులు ఢీ, 3 మృతి, 26 మంది తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ అధ్యాజ్ సింగ్ రాణా. ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యాన్ను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఆవిష్కరణ. ఆళ్లగడ్డల అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, నేను ఎప్పుడు రైతులకు అండగా ఉంటాను. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అలరించిన ప్రభుత్వ శాఖల ప్రగతి శకటాలు.
ఎంపీ ఎమ్మెల్యేల టీటీడీ సిఫార్సు లెటర్లు, ప్రముఖ వైద్యుల సర్టిఫికెట్లు, 10th ఇంటర్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ లో గుట్టు బయటపడింది. వెంకటేశ్వర్లు అరెస్ట్. నంద్యాల బస్టాండ్ లో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి బస్సులో మహిళలతో ముచ్చటిస్తూ ప్రయాణం చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ MR కేబుల్ టీవీ న్యూస్.